ఆయన గురించి ఏదో ఆయన మ్యాచ్ ఇంకొకటి అన్నాడు, నేను వెళ్ళి చూడాలా, ఇంట్లో ఉండి నాకులా చూడలేడా అంట. నువ్వంటే జనాలంటే నిన్ను ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొనే చూడాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొనే చూస్తావు. ఆయన జనాలు గెలిపించుకున్నారు. ఆయన సరదాగా బయటికి వెళ్తారు ఆదివారం పూట. ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి. అటువంటి క్రీడా స్ఫూర్తి ఉంది కాబట్టే ఈరోజు ఉమెన్ క్రికెటర్స్ ప్రపంచ స్థాయిలో వరల్డ్ కప్ సాధిస్తే వాళ్ళని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఈరోజు ఎప్పుడూ లేని విధంగా వాళ్ళని సత్కరించుకున్నాం. 2 కోట్లు డబ్బులు ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకి హౌస్ సైట్ ఇచ్చి, ఆ అమ్మాయికి అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చి, గ్రూప్ 1 జాబ్ ఇచ్చి, శ్రీచరణ్కి నేనే వెళ్ళాను అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి. 3 మంత్రులు వెళ్ళిన రిసీవ్ చేసుకోవడానికి ఆ అమ్మాయిని. అంటే ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి ఆయన సొంత డబ్బులు తీసుకొని ఆయన సొంత డబ్బులు పెట్టుకుని ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్తే నీకేంటి నొప్పి? అంటే నీకు ఆ అవకాశం రావట్లేదనా? రాదు. ఇందాకే మా పయ్యవల కేశవ్ గారు ఒక మంచి స్లోగన్ ఇచ్చారు. నిజంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తిరిగి అధికారంలోకి వస్తావన్న ఆలోచన కూడా వద్దు అని. అది క్లియర్. అది